ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరు మీకు చెడు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు చెడు చేస్తున్నారు, వారు చేసే చెడు నుండి మీరు ఏ విధంగా బయటపడాలి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 చేయాలి. ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో మీరు చాలా కాలంగా ఎవరితో అయితే అత్యంత సఖ్యతగా ఉంటున్నారో వారి వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ వెనకాల మీ గురించి వారు చెడు ప్రచారం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ విషయాలు, అలాగే ఎవరితో చెప్పుకోకూడనటువంటి కొన్ని రహస్యాలను వారితో మీరు చెప్పుకున్నట్లయితే కనుక వారు మీ వెనకాల మీ గురించి బ్యాడ్గా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో అనే విషయంపై మీకు ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మన చెడును కోరుకునే వారిని మనం దగ్గర పెట్టుకుంటామో, జీవితంలో ఎప్పుడూ కూడా ఆ నెగటివిటీ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన చెడును కోరుకునే వారిని ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో ఉంచుకోకూడదు. మన మంచిని కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ మన పక్కనే ఉంచుకోవాలి. మనల్ని ప్రోత్సహించే వ్యక్తులను మన పక్కన ఉంచుకోవాలి. మనల్ని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేసే వ్యక్తులను మన పక్కన ఉంచుకోకూడదు. ఇటువంటి అంశాల్లో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అంటే మీకు స్నేహితులుగా మారవచ్చు, అత్యంత సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు భవిష్యత్తులో మంచి బాటలోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే విహారయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు, దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే శనివారం రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడుపుతారు. మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లే అవకాశాలు కూడా వృషభ రాశికి చెందినటువంటి వివాహితుల జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు చేసే కొన్ని సత్కార్యాలు మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజు దాన ధర్మాలు చేయండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. వస్త్రాల రూపంలో కానీ, పాత రక్షల రూపంలో కానీ, గొడుగుల రూపంలో కానీ, వారికి అవసరమైనటువంటి ఏదైనా వస్తువుల రూపంలో కానీ మీరు సహాయం చేయండి. ఆహార ధాన్యాల రూపంలో అయినా సరే, ధనం రూపంలో అయినా సరే, ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.